హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతీకారం అస్సలుకు వద్దు. కర్మకి కాస్త సమయాన్ని ఇస్తే అన్నీ కూడా అదే చూసుకుంటుంది. కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే మీకు కూడా సమాధానం దొరుకుతుందన్నమాట. జీవితంలో ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని చూసి ఏదో ఒకరోజు ఇతనికి కూడా ఇదే జరుగుతుంది అని అనుకున్నారా? లేదా వాళ్ళు సంతోషంగా తిరుగుతుంటే ఎందుకు భగవంతుడు వీళ్ళని ఇంకా శిక్షించలేదు, ఇలానే వదిలేశారు ఎందుకు, అసలు చూస్తున్నాడా లేదా అని బాధపడ్డారా? చాలామంది వేసే ఒక పెద్ద ప్రశ్న ఇది. తప్పు ఏంటి అంటే కర్మ తన పని చేసే ముందే వాళ్లే న్యాయమూర్తిగా మారుతారు. ప్రతీకారం తీర్చుకోవాలని, వాళ్ళని కిందకి లాగాలని, వాళ్ళ జీవితం పాడవ్వాలని కోరుకుంటారు. ఇక్కడే కర్మ ఆగిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, దేవుడు చేయాల్సిన పని మీరు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అదే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఎవరైనా సరే మిమ్మల్ని ఏ సందర్భంలో అయినా కానీ బాధ పెడితే మీరు చేయాల్సింది ఒక్కటి, ప్రశాంతంగా ఉండటం. మిగతా పని కర్మ చూసుకుంటుంది. మరి అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనిషి చేసిన ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన కూడా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట నమోదవుతుంది. అది మనకు కనిపించినా కనిపించకపోయినా జీవితం మర్చిపోదు. కర్మకు సీసీటీవీ అవసరం లేదు, మనస్సాక్షి చాలు. ఎవరైనా సరే మిమ్మల్ని అవమానించారా, మోసం చేశారా, మీ మంచితనాన్ని దుర్వినియోగం చేశారా, ఇక వాళ్ళు గెలిచినట్లు అనిపించవచ్చు. కానీ కర్మ ఎప్పుడూ తొందరపడదు. అది సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. ఒక రైతు ఈరోజు విత్తనం వేస్తే రేపే పంట రాదు కదా, సమయం పడుతుంది, అవునా? కానీ నాటిన విత్తనం ఎప్పటికైనా మొలుస్తుంది. మన పనులు కూడా అచ్చు అలానే. చాలామంది అనుకుంటారు, చెడు చేసిన వాళ్ళు ఎందుకు బాగుపడుతున్నారు అని. ఎందుకంటే వాళ్ళు ఈరోజు నిన్న చేసిన మంచి విత్తనాల ఫలితం అనుభవిస్తున్నారు. కానీ ఈరోజు వేసిన చెడు విత్తనాలు రేపు తప్పకుండా అనుభవించే తీరుతారు, మొలుస్తాయి కూడా. ఒక పెద్ద పొరపాటు జరుగుతుంది. మనకు అన్యాయం జరిగిన వెంటనే మనసు ప్రతీకారం కోరుకుంటుంది. నేను కూడా అలానే చేస్తాను, వాళ్ళని ఏడిపిస్తాను, వాళ్ళ జీవితం నాశనం చేస్తాను అని నిర్ణయించుకుంటుంది. కానీ ఆ క్షణం నుంచే వాళ్ళ కర్మలో మనం కూడా భాగస్వాములు అవుతాం. ఒక కాలుతున్న బొగ్గు ముక్కను ఇతరుల మీద విసిరేయాలంటే ముందు దాన్ని మనం మన చేతులతో పట్టుకోవాలి కదా. మొదట కాలేది మన చేతులే కదా. కోపం కూడా అంతే, ప్రతీకారం కూడా అంతే. మీ ప్రశాంతతను వాళ్ళ తప్పుకు శిక్షగా కోల్పోకండి. ఎందుకంటే మీ ప్రశాంతత మీ జీవితంలో అత్యంత విలువైన సంపద. బుద్ధుడు చెబుతూనే ఉంటారు, ఎవరైనా సరే మీకు ఒక బహుమతి ఇస్తే మీరు దాన్ని తీసుకోకపోతే ఇక ఆ బహుమతి ఎవరిది? వాళ్ళదే కదా, ఇచ్చిన వాళ్ళదే కదా అవుతుంది. అచ్చు అలానే వాళ్ళు ఇచ్చిన ద్వేషాన్ని మీరు స్వీకరించకపోతే ఆ ద్వేషం, కోపం వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. ఊహించుకోండి, ఆలోచించండి. ఎవరో మీ ఇంటి ముందు చెత్త వేస్తున్నారు. కోపంతో అదే చెత్తను మీ ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టుకుంటున్నారా? లేదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ మాటలను, వాళ్ళ నీచమైన ప్రవర్తనను అసలు ఎందుకు మీ మనసులో నాటుకుంటున్నారు, దాచుకుంటున్నారు ఎందుకు? సమాధానం చెప్పండి. ఇక్కడ మీ జీవితాన్ని మార్చే 3 నియమాలు. మొదటిది, స్పందించే ముందు ఆలోచించండి. ప్రతి అవమానానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలకు మౌనమే గొప్ప సమాధానం. ఎందుకంటే వాదనలో గెలిచిన మనశ్శాంతి పోతే అది ఓటమి. రెండవది, మీ జీవితాన్ని మెరుగుపరుచుకోండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారికి అత్యుత్తమ ప్రతీకారం మీ విజయం, మీ చిరునవ్వు, మీ ప్రశాంతత, మీ ఎదుగుదల. వాళ్ళు ఊహించని స్థాయికి మీరు వెళ్ళిపోవడం. ఎవరైనా సరే నువ్వేం చేయలేవంటే వారితో వాదించొద్దు, నిశ్శబ్దంగా చేసి చూపించండి. సమాధానం మాటల్లో కాదు, ఫలితాల్లో ఉండాలి. ఇక మూడవది, కర్మని నమ్మండి, కానీ చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. కర్మ అంటే ఏమీ చేయకుండా ఉండటం కాదు. కర్మ అంటే సరైన సమయంలో సరైన పని చేస్తూ ఫలితాన్ని కాలానికి వదిలేయడం. మీరు నిజాయితీగా పనిచేయండి, మంచి మనిషిగా ఉండండి, మీ సరిహద్దులు ఏర్పాటు చేసుకోండి. మళ్ళీ అదే తప్పు రిపీట్ అవ్వకుండా, జరగకుండా చూసుకోండి. ఇదే నిజమైన జ్ఞానం. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక గ్రామంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఎప్పుడూ అందరినీ మోసం చేసేవాడు, మరొకడు నిజాయితీగా గెలిచేవాడు. ఒకరోజు ఆ మోసం చేసే వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి సొమ్ముని దొంగలించేశాడు. ఇక గ్రామస్తులు అడిగారు, నువ్వు ఎందుకు కోప్పడ్డం లేదు అని. ఇక అతను నవ్వి, నా డబ్బు పోయింది కానీ నా నిజాయితీ పోలేదు. అతనికి డబ్బు వచ్చింది కానీ అతని ప్రశాంతత ఎప్పుడో పోయింది అని అంటాడు. కొన్ని నెలల తర్వాత ఆ దొంగ ఊరిలో
ప్రతి ఒక్కరి నమ్మకాన్ని కూడా కోల్పోయాడు. ఎవరూ అతనికి పనివ్వలేదు, సాయం చేయలేదు. ఇక చివరికి అతనే ఒంటరిగా మిగిలిపోయాడు. డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కానీ ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ తిరిగి పొందలేమని తెలుసుకోండి. జీవితం శిక్షించడం మొదలు పెడుతుంది. అదే కర్మ అని తెలుసుకోవాలి. మీరు ఎవరిని శిక్షించాల్సిన అవసరం లేదు. మీరు న్యాయమూర్తి కాదు. మీ పని మీ మనసును కాపాడుకోవడం, మీ విలువను తగ్గించుకోకపోవడం, మీ లక్ష్యంపై కేవలం దృష్టి పెట్టడం. మిగిలిన పని జీవితం చూసుకుంటుంది. చివరిగా ఒక్క విషయం చెబుతున్నాను వినండి. ఈ ప్రపంచంలో వేగంగా తిరిగేది భూమి కాదు, కాలం కాదు, కర్మ. కర్మ మాత్రమే తిరుగుతుంది. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే ఒక్క క్షణం ఆగి ఇది గుర్తుపెట్టుకోండి. నేను నా ప్రశాంతతను కోల్పోను. నేను నా విలువను అస్సలుకి కోల్పోను, తగ్గించుకోను. ప్రతీకారం కాదు, నా ఎదుగుదలని నేను ఎంచుకుంటాను అని అప్పుడు కర్మ తన పని నిశ్శబ్దంగా చేస్తూ ఉంటుంది. కాస్త ఆలస్యమైనా సరే కర్మ చేయాల్సిన పని చేసే తీరుతుంది. కాస్త ఓపిక పట్టండి, అన్నీ జరుగుతాయి. సో విన్నారు కదండి, అది ఈ వీడియో. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే కాస్త ఆగి ఆలోచిస్తే ఖచ్చితంగా మీ లైఫ్ కూడా మారుతుందన్నమాట. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.